సార్ 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 పంపిస్తున్నాం సార్. ఈరోజు ట్రైన్ ఎక్కుతాడు, మీకు పొద్దునే ఉంటాడు అవైలబుల్. ఫ్లైట్లో పంపిస్తున్నా. రే శివా, శివా ఏ ఇక్కడ నేనేరా సార్. సార్ మీరు పంపిస్తాను, అది తీసుకో, లగేజ్ తీసుకోద్ది, బ్యాగ్ అది ట్రాలీ తీసుకోవద్దు సార్. నేను పంపిస్తున్నాను సార్, కూర్చోెప్తా. మీకు చెప్పినాక అయిపోయా, విజయం మన వైపే. మీరు హెలికాప్టర్ రెడీ చేసుకోండి, ఆ పక్క వాళ్ళు హెలికాప్టర్ పెట్టుకున్నామని రానులే. ఓకే సరే సార్. నాడా మొత్తం లగేజ్ ని సర్దిన, బట్టలు మంచిగా. ఏమి ట్రిప్ పంపిస్తానని ఫుల్ ఎంజాయ్ చేయి. ఫుల్ 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 ఖుషి. నిన్ను ఆపే వాళ్ళు ఉండరు, నిన్ను అడ్డుకునే వాళ్ళు ఉండరు, ఎవ్వరు ఉండరు. నేను రాను, నా పనులు ఉన్నాయి. నువ్వు ఒక్కరిని ఎంజాయ్ చేసిరా. నీకు ఇంకోటి దీంట్లో తెలిసి వెళ్దు, నీకు దీంట్లో పేరు వస్తుంది, మర్యాద వస్తుంది, డబ్బు వస్తుంది. నీకు ఈ నుంచే ఫ్లైట్. ఏమి నిన్న టీవీ చూస్తుంటే మన చైనా వాళ్ళు మన వాళ్ళు కొట్లాడుకుంటారు. ఇక్కడే ఈనాయలేంది చించాంగ్ గోబీ మంచూరియన్ కొడుకులు మన మీద ఏంది మాట్లాడేది అని ఆడ కింద నంబర్ పోతాడు. నంబర్ ఫోన్ చేసి ఇట్లా కొట్లాడుకోద్దండి, పోటీకి దిగుదాం. మేము భయం ఏమన్నా, మన దేశంలో పోటీ పడే వాళ్ళు లేరా, తెలుగు రాదు కదా వాళ్ళకి కాదు చేసి మన వాళ్ళు కొట్లాడే వాళ్ళకి మేము సపోర్ట్గా ఉన్నాము. నా తరఫున ఓ మనిషి పంపిస్తా. ఏంది టూర్కి పోవడం, ట్రిప్ పోవడం కూడా చేత కదా. ఏమి వాళ్ళని పిలిపి మా వాడిని పిలిపిస్తా, ట్రిప్ ఎట్లా ఉంటుందో చూసుకోండి అని చెప్పి పంపించిన. ఇవన్నీ దీంట్లో నీకు ఏమేమి కావాల్సినది, నూనె గీనె మొత్తం అంతా పెట్టాను. అండ్ ఇంకోటి నూనె పూసుకోనికే మామూలు జుట్టు గడ్డలు కట్టకుండా, ఇది మొగానికి వేసుకునేకి. లోపల ఇంకో స్వెటర్ పెట్టాను. గ్లౌజులు ఉన్నాయి దీంట్లో. ఏడు జేడు అన్ని నీకు ఏమేమి కావాలో ఉన్నాయి. రేపు ఫ్లైట్ ఎక్కిచ్చేస్తా. నువ్వు ఆడ వచ్చేసి కులు మనాలి కాడ దిగుతావు. ఆడ నీకు ఫ్లైట్కి స్పెషల్ కారు పంపిస్తారు. బెంజ్ కారు ఆడియో పంపిస్తారు. దానికి ఇండియన్ ఫ్లాగ్ ఒకటి నీకు ఇస్తారు చేతికి. ఆ ఫ్లాగ్ పట్టుకుంటావు. నువ్వు ఆడ కింద నీతో ఫోటోలు దిగుతారు ఫస్ట్. ఏమి అంతా నిన్ను ఎంకరేజ్ చేస్తారు. ట్రిప్ స్టార్ట్ చేసి ముందర అంతా ధూమ్ధామ్ చేసి నిన్ను ఇంకా బయలుదేరంట. నువ్వు ఫ్లాగ్ పట్టుకొని ఈ బ్యాగ్ తీసుకొని ఇంకా ఈడ్చుకుంటా ఇంకా కొండ ఎక్కుకుంటా పోవడమే. కొండ అంటే మళ్ళా వాడ ఆ పక్క సైడ్ వాడ ఎక్కుంటూ వస్తాడు కొండ. ఎవడు ముందు కొండెక్కి పైన జెండా నాటుతారా అనేది మెయిన్ ఈడ గౌరవ మర్యాదకు సంబంధించినది. హెలికాప్టర్ మన సైడ్ నుంచి హెలికాప్టర్లో చూస్తాంటారు, అవతల సైడ్ నుంచి హెలికాప్టర్లోంచి రికార్డ్ చేసి చూపిస్తాంటారు. మొత్తం దేశం అంతా చూస్తారు నీ గురించి. వాళ్ళ దేశంలో వాళ్ళు చూస్తారు, ఈ దేశంలో నీకు చూస్తారు. నువ్వుగిన జెండా పాత్ర అంటే వాళ్ళ దేశంలో కూడా నీకు చూస్తారు. నీ ఇంకోటి చైనా వాళ్ళు తెల్లగా అమ్మాయిలు బాగుంటారు. నువ్వు ఒకవేళ కొండెక్కి జెండా ఫస్ట్ నువ్వే నాటినావు అనుకో, అట్లే కొండ ఆపక దిగచ్చు. ఫస్ట్ నువ్వు నాటితే ఏంటంటే ఫస్ట్ కొండ మీద జెండా నాటినోడు అని చెప్పి కింద పిలుచుకుంటారు వాళ్ళే. ఎవరు వీరుడు, ఎవరు ఆయన అంత బలశాలి అని. ఇంకా నీకు చైనా వాళ్ళు పరిచయం అవుతారు. నువ్వు ఆడే ఒకవేళ నచ్చుతారు, లేటు తెల్లగా ఉంటారు. నీకు చూసింటావు ఆల్రెడీ. ఏం చూసినావు? అమ్మాయిల్ని నువ్వు చూసిన వాళ్ళు ఏమోలే కానీ వాళ్ళతో నీకు ఇంకా పరిచయం అవుతుంది. నాకు తెలిసి నువ్వు ఇంకా చైనా మ్యాన్ అని చెప్పి నువ్వు గోబీ మంచూరి కూడా పెట్టుకోవచ్చు. అంటే పెట్టుకోవచ్చు పెద్ద పెద్ద రెస్టారెంట్లో. ఇంకా నువ్వు అంతా చైనా వాళ్ళు ఇంకా కప్పలు పాములు నెమ్మ ఎగుమతులు దిగుమతులు సంపి 2-3 చేసుకోవచ్చు చైనాలో. నీకు అది తెలుసు ఖచ్చితంగా. కానీ పాము పురుగులు నువ్వు తినద్దు. అది అర్థమైంది కదా నీకు? అర్థమైంది. కొండ ఎక్కుతావు, కొండ పెద్ద దూరం ఏమి ఉండదు. నువ్వు పరిగెత్తుకుంటే అయినా ఎక్కేచ్చు, అదేమి నడుచుకుంటేనే ఎక్కేచ్చు. గెలిచేది ముఖ్యం. కొండ వచ్చేసి మనకి 136 కిలోమీటర్లు కొండ ఉంటుంది. 136 కిలోమీటర్లు కొండ. మళ్ళా కొండకి ఏం బస్సులు పోతాండే ఇవి పోతాండే అని కాదు, నువ్వు స్వయంగా ఎక్కాలి దాన్ని కొండని. 136 కిలోమీటర్లు కొండెక్కి జెండా పాతే మనం గెలిచినట్లు. వాళ్ళకి ఆ పక్క చైనా వాళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటంటే వాళ్ళకి 16 కిలోమీటర్లు వస్తుంది పైకి. మనకి 136 వస్తుంది, వాళ్ళకి 16 వస్తుంది. నువ్వు గెలిచి సాధించగలవు అనేది నాకు భయం అవుతుంది. ఇప్పుడు కొండ ఇట్లుంది, ఈ పక్కేమో 136 కిలోమీటర్లు. అదే కొండ ఇట్లుంది, మనకు 136 అవుతుంది, వాళ్ళ 16 అవుతుంది పైకి ఎక్కి.
తెలుసా ఎందుకు చెప్పు నీకు మనం 130 వాళ్ళకి 16 అంటే రోడ్డు తక్కువ, రోడ్డే ఉండదు అసలు దానికి. మనకి ఈ పక్క అంతా మొత్తం మంచు, వాళ్ళకంతా మామూలుగా ఉంటుంది. కొండ ఇట్లా 2 భాగాలు మౌంట్ ఎవరెస్ట్ అని వింటావు నువ్వు. ఓన్లీ 76 అడుగులు. ఆ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కల నువ్వు మంచు, అది చేతి గ్లౌజెస్ వేసుకొని ఇవి వేసుకొని ఏమి బెల్ట్ గీల్ట్ అదినమ్మ షూలు బాగా వేసుకొని నువ్వు ఇంకా పైకి ఎక్కి జెండా పాతే ఏమి నీ ఇంకోటి దారిలో పని అప్పి చెప్పినారు. దారిలో పోయేటప్పుడు చాలా మంది ఎక్కి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. చెప్పేది నువ్వు వాళ్ళ గుర్తుగా ఏదైనా వాళ్ళ వస్తువు తీసుకుంటారు. దారిపోడు నీకు కనపడతాంటే ఎక్కలేక ఓడిపోయిన వాళ్ళు. ఎమ్మకలు కనపడతాంటే ఎమ్మకలు కావు, చర్మం చెడిపోదు. ఎందుకంటే మంచులో ఉంటుంది కాబట్టి ఎట్లుండేది అట్లా ఉంటారు. నువ్వు ఇట్లా చనిపోయిన 36 మందిని దాటుకొని నువ్వు 136 కిలోమీటర్లు కంప్లీట్ చేసి ఇంకా నువ్వు ఆ పక్క చైనా దిగుతావో లేకపోతే ఆ పక్క పాకిస్తాన్ దిగుతావో లేకపోతే ఈ పక్క మళ్ళీ ఇండియాకి రావాలని ఉంటుందో లేదో నీకు. ఒకవేళ ఆడ పైకి ఎక్కి కొండ జెండా నాడతానే వాళ్ళు ఏమైనా వచ్చి ఉంటారు కదా మిలిటరీ వాళ్ళు వచ్చి అనమాట పోవచ్చు. ఇవన్నీ జరగచ్చు, జరగకపోవచ్చు, ముందుగా చెప్తాను. అందుకు చైనా బ్రీడ్ ఇండియా బ్రీడ్ ఫేస్ కట్ ఉన్న వాళ్ళు సెలెక్ట్ చేయాలని నేను న్యూస్ ఛానల్లో చెప్తే నాకు నీలో చైనా గోబీ మంజూరి, జపాన్, కొద్ది పాకిస్తాన్ వాళ్ళ బుద్ధులు ఇవన్నీ నీలో కలగలిసినాయి కాబట్టి నీకేమన్నా ఏమవులే బుద్ధులు అవన్నీ ఆడగలిసి నా ఫేస్ కట్ ఎట్లుందా. నీ నిజంగానే చైనా, ఇండియా, జపాన్, గోబీ వీళ్ళందరూ కలిసినాయి. బుద్ధులోటి కొంత పాకిస్తాన్ వాళ్ళు వచ్చినాయి. గుడ్లమ్మడి నీ ఇష్టం అది. బార్డర్ కొండెక్కినాక ఆ పక్క దొరలాడతావా ఈ పక్క దుల్లుకుంటూ పోతావా దేశాన్ని. గొడ్లమ్మడ సోది చెప్పుకుంటా ఏమన్నా లేదనుకో నువ్వు పోకోకుండా నేను నన్నే పంపిస్తావు. నువ్వు అంటే చంపే ప్లానింగ్ చేసుకొని నువ్వు మధ్యలో దీంట్లో తెలుసా నీకు నీకు పైకి ఎక్కేటప్పుడు తోడేళ్ళు చాలా సార్లు చంపినాయి మనుషుల్ని. ఆ తోడేళ్ళు చంపకుండా నీకు గన్ను పెట్టినారు. ఏ కుట్రమోడే నీ కేసు పెడతాను నుంచి వచ్చింది గన్ను నీకు. గన్ అంటే రియల్ గన్ కాదు, ఇంతకుముందు ఒరిజినల్ గన్ ఇచ్చి పైకి పంపిస్తాండ్రి. ఆ చలికి తట్టుకోలేక చర్మం అంతా పగిలి నొప్పి తట్టుకోలేక ఆ తోడేళ్ళు కాల్చుకుని వాళ్ళు చచ్చిపోయిన ఉన్నారు. ఈసారి వాళ్ళు చచ్చిపోకూడదు అని చెప్పి నీకు రీల్ పడాగలు గన్ను పెట్టినారు. వాళ్ళేమో తోడలు దీపావళి నీకు మీద నీకు చచ్చిపోవాలని నరకం కనపడితే నువ్వు కాల్ చేసుకొని చచ్చిపోతారు. అదే రీల్ పట్టగలనుకో తోడేలు వచ్చినాడు పడపడ సౌండ్ కాల్చుకొని చచ్చిపో. నువ్వు బో నన్ను అడిగి సెలెక్ట్ చేస్తాడవో నువ్వు అంటే నిన్ను చంపించే ప్లాన్ అయితే ఏమన్నా మన దేశానికి చైనాకి జరుగుతాండి. ఏంటి జరుగుతుంది కొవ్వ వాళ్ళకేమన్నా జరుగుతాండి. వాళ్ళు చూసుకుంటారా పై వాళ్ళు. నేను పోయి ఏదో పొడిచేదంటే కొత్తగా నేను పోయి ఎక్కాలంటే ఎవరెస్ట్, నేను పోయి పాతాలంటే జెండా మళ్ళీ అమ్మరు తీసుకుంటారంట. మళ్ళా ఎవరు తీసుకుంటారంట? చైనా వాళ్ళు. గొడ్లమ్మడా నువ్వు చెప్పే సోదికి మాటలకి ఎలా కనబడతాడని ఏమన్నా బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఒకటి ఉంటది. కొండ ఎక్కగలవా పై నరహరి అక్కడ ఏంది జెండా చెక్కగలవా, నీ గుడ్లు లెక్కగలనా, నీ గుడ్లు పగల కోసి పెట్టనా. నీ చైనా లెక్క కలిసిపోలేదు లేదు అంతా ఆటికి. నువ్వు కలిసిపో, గుడ్ల లెక్క కలిసిపో సరిపోతాను. నువ్వు కొండ గిడ్డి ముడ్డు వేసుకొని ఎక్కుతా అంటే కొండ వాడు హెలికాప్టర్ నుంచి జూమ్ చేస్తాండే అని అమ్మ తోడేళ్ళు తిప్పలాడుతాండే. తోడేళ్ళు ఇదేంది క్రాస్ చైనా ఇండియా క్రాస్ బ్రీడ్ ఎట్లా ఎక్కుతాంది కొండ అని వాళ్ళు ఇదేం గిడ్డి బండ మూతి మీద ఎత్తు మంచి లోతే ఎక్కి సావో. అది ఏడుకు ఉపయోగపడతావు. నేను ఏడుకు ఉపయోగపడుండే నీకే కొండ ఎక్కి కూడా చేత కదా నువ్వు నీకేరేమన్నా పిచ్చి అంత పిచ్చి పిచ్చి అవుతా చేసుకుంటా గన్లు అది. నువ్వు జెండా అంటే పెద్దది ఇస్తారనుకుంటానేమో. స్కూల్ పిల్లలకి ఇస్తారు చూసినావు అది. అది ఆ జెండా ఇస్తారు నీకు గాలికి అడిగిన కొట్టకపోయినా కూడా నువ్వే పట్టరాలి. నీకేమన్నా అవులా ఏముంది నీకు నచ్చలేదా? నీకేమన్నా పిచ్చామన్నా పోయి కొండ హాస్పిటల్కి వెళ్ళి నేను పోయి
ఆడ ఆసుపత్రులు తగ్గి ఐటమ్స్ అని సర్ది పెట్టినా దీంట్లో ఊరగాయ పెట్టినా 2 చెనక్కాయల పొడి పెట్టినాను. ఇంకోటి నేను చెప్పేది మర్చిపోయినా, నువ్వు నీళ్ళు తాగాలంటే అల్లటప్ప కాదు, కవర్లో ఐస్ తీసుకొని లోపల పెట్టుకొని వేడి ఉష్ణోగ్రతకి నీకు వేడిగా అయినప్పుడు నీళ్ళు అవుతాయి. ఉష్ణోగ్రతకి ఇట్లా మాట మళ్ళీ సిగ్గు లేకుండా టైం పాస్ వాడుకుంటానామేమన్నా. ఫ్లైట్ టికెట్ బుక్ చేసిన చూపించాలా? బొంగులో పెట్టుకో. ఇంకోటి కత్తి కూడా పెట్టినాను. అట్లా చంపే పిల్లనే నువ్వు. కత్తి అంటే పెద్ద కత్తి కాదు, ఇంత ఉంటుంది అంతే, నెయిల్ కట్టర్ దున్లే అది. గుడ్ల మమ్మడా. సరే గానీ సరే ఓ సావో. కొండ ఎక్కితే ఎక్కు, లేదా దాని నడి మధ్యలోనేమో తోడేళ్ళకి బలేనే అయిపో. దేశానికి ఒప్పుకున్న తర్వాత వెనక్కి తిరుగుతా. ఎవడు ఒప్పుకున్నా? టికెట్ ఎవడు ఒప్పుకున్నాడు చెప్పు. హెలికాప్టర్ ఒప్పుకున్నానా, ఫ్లైట్ ఒప్పుకున్నానా? ఏమన్నా వచ్చేది నువ్వే రెడీగా, అదిగా ఇదిగా టూర్ పోదామో. నీకు ఫ్లైట్ టికెట్ ఎవరు తెలుసా? ఏమని ఉంటుంది? నీకు ఫ్లైట్ టికెట్ ఎవరు తెలుసా బుక్ చేసిండేది? ఎవరు చేసిండేది? ఎవరెస్ట్ అనిరుద్. ఎవరెస్ట్ అనిరుద్ గాని పడతాయని చెప్పు. చెక్కేస్తాను మోనికి. మళ్ళీ పారాషూట్ వేసుకుని పైనుంచి కింద దుంకుతావు. పారాషూట్ కూడా పెట్టిన దీంట్లో అన్ని పడతాయా? పారాషూట్ అంటే వేసుకొని పెద్ద పారాషూట్ కాదు, చిన్న 10 రూపాయలు 20 రూపాయల డబ్బా పారాషూట్ డబ్బా పెట్టిన. మళ్ళీ పెద్ద పారాషూట్ కావాల, డబ్బా ఖాళీ చేసి ఆ డబ్బా కట్టుకొని దుంగినా కూడా ఆ కింద మెల్లగా వస్తావు. కింద మెల్ల కాదు పోయేది. టీవీలో నీ సాగు చూస్తా అంటే నాకు అదే, నువ్వు సాధించేది చూస్తా అంటే సైతన్మడ ఎట్లా తిరిగానా సంపిల్లనే కదా. సంపించదు కదా ఏందయ్యా సాపోయిపోయి. ఓ మరుగుజ్జు ఎవరెస్ట్ ఎక్కినాడంటే ఎంత పేరు వస్తుంది. అవును అనుకో. తోడేళ్ళని తిప్పలాడి వేటాడు వాడిని అమ్మ నువ్వు. ఆ పన్నుడు సినిమాల్లో చూపించి వేటగాడు కంటే అసలు బీభత్సంగా తోడేలు నీ కండలు తోడలు బీకి తింటాంటే కాదులే పప్పు. నవ్వు మర్చిపోయాను, నీతో ఆయుధాలు ఉన్నాయి కదా, రీల్ పటాక్ గన్ను. రీల్ పటాక్ పడితే ఏమొస్తుంది? దాంట్లో పుచ్చుకొని వస్తుంది కానీ తప్ప రీల్ పటాక్ కూడా అప్పుడే పేలుతుంది ఆడ గడ్డకి. నువ్వు రీల్ పటాక్ గన్ను అని అమ్మ 3000 సార్లు రుద్దాన తినేసింటుంది అది. తినేసింటుంది అది. రీల్ మన రీల్ అంట వేడి కాదు, రీల్ పటాక్ తీసి నోట్లో పెట్టుకుని రోజు వేడి చూపించి గన్లోకి పెట్టి కాలుతేనేమ్మ తోడేలు అట్లా పోయే తోడేలు కూడా నెమ్మ రీల్ పటాలు కాలుస్తున్నాడు. ఇట్లా తిరిగి రాదు ఈ పక్క మన దగ్గరికి. అంటే నేను చంపేపించుకోవాలా అని, అంటే ఎన్ని తోడేలు ఉన్నాయని తెలుస్తుంది కదా మనకు కూడా ఆడ పైన. గుట్లమ్మడా సరే కానీ ఫ్లైట్ 6 గంటలకు ఉంది, ఎక్కేసి నువ్వు సమాధానం నువ్వు అడుగుతాడు. ఎవరెస్ట్ అనిరుద్కి నువ్వు ఏం సమాధానం చెప్పుకుంటూ చెప్పు. నీ గురించి మీకేమన్నా నిన్ను మనిషే కదా, నాకుంటాయి కదా రూల్స్. నీ గన్ ఇస్తా కత్తిస్తాం ఇంకేం కావాలా? పారాషూట్ బాటిల్ ఇస్తాము. ఏంది సార్ పారాషూట్ డబ్బా అంటావు? పారాషూట్ డబ్బా ఇక నీకే మేళ. ఆయిల్ పూసుకోడు పైకి ఎక్కి సగంలో అంతే, జారుకుంటా కిందకి రాచ్చు. నీకే పంపిల్లా పారాషూట్ కూడా ఎర్రగడ్డ ఆసుపత్రిలో పిలిచబోయే నీ చిప్పు మొత్తం పీకేసి చూపించుకొని సాగు. తోడే పట్టుకున్నా జారకుండా నువ్వు ఆయిల్ రాసుకునే కదా ఆయిల్ ఇస్తాను. నువ్వు రాసుకో ముడ్డీకి ఆయిల్ సరిపోతుంది. పాపిస్టోడిరా నువ్వు. కొండెక్కే కూడా తరం కాదు నీకే. ఏమి ఎవరెస్ట్ రా నువ్వు పెద్ద చిల్లరెస్ట్ ఉన్నట్లు. నీ టెర్రరిస్టే నువ్వు. నీకు అందుకే పాకిస్తాన్ లో ఆపక దిగనిండేది జెండా బాత్తనే. ఇప్పుడు ఆయన అనిరుద్కి ఏం చెప్పాలా? ఎవరెస్ట్ అనిరుద్కి ఏమని చెప్తావు? ఏమన్నా చెప్పుకో. నేను చెప్తాడు టైం ప్రామిస్ చెప్తాను. నీ ఫోటో టీవీలో వేపిస్తారు చూడు. అనిరుద్ధ్ వాడు కొండెక్కుతా అని గబ్బు పట్టించినాడని చెప్పి టీవీలో వేస్తారు. వానే అమ్మ అంత పెట్టుబడి పెట్టి 30 రూపాయలు నెయిల్ పాలిష్, నీకు 20 రూపాయలు నెయిల్ కట్టరు, పారాషూట్, వానమ్మ రీల్ గన్ పటాకులు, అంత ఆయుధాలు ఇచ్చి నిన్ను కొండెక్కిస్తా అంటే కూడా అది కూడా తమిడి పని రావద్దు. ఇంకేటికి దిగి ఆయుధాలతో కూడా నువ్వు కొండెక్కలేవా? రీల్ పటాకులు అవన్నీ ఇచ్చి ఏమి నీకు లేదా పెద్ద AK-47 లేదా స్టెన్ గన్ లేదా KGF లో గన్ ఇస్తారు నువ్వు ఉండే ఇటుకి.
నువ్వు పోయి ఇంకోటి మర్చిపోయాను 6 ఊదిగడ్లు కూడా ఇస్తా అని చెప్పినారు. పెట్టుకోలే అది ఎందుకు నువ్వు చచ్చిపోతావు అన్న టైంలో ఊదిగడ్లు అంటించుకొని పక్కన పెట్టుకునేకి ఆడ నిన్ను చచ్చిపోయిన కూడా పట్టించుకోడు కాబట్టి సర్లే హ్యాపీగా చెప్తా. ఎవరెస్ట్ అనిరుద్ధికి ఫోన్ చేసుకుంటా. చెప్పుకోపోనికి వానికి నీకుంటాయి. సరే పో, ఒక్కసారి మాట్లాడితే తెలుస్తుంది. ఏ పెట్టుబడి పెట్టి పైకి పంపిస్తానే ఏం పిల్లాటకున్నట్లుంది మీకు.